హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. మనం లాస్ట్ కొన్ని డేస్గా ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిలేటెడ్ కాంటెంట్ చేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ అండ్ వాంట్ టు నో మోర్ అబౌట్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్, ప్రీవియస్గా మనం రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ బ్రేక్ డౌన్ చేసాం. అండ్ ఆల్సో లాస్ట్లీ జిఏ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడాం. సో ఆ కాంటెంట్ కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో ఈ వీడియోలో స్పెసిఫిక్గా నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే ఐ విల్ బీ గోయింగ్ అబౌట్ సేఫ్ స్కోర్ టార్గెట్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ మీన్స్. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే మనకి ఆంధ్రాకి హైయెస్ట్ ఉంది, 90+ కట్ ఆఫ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్కోర్ అనేది కట్ ఆఫ్గా వచ్చింది. సో జస్ట్ క్లియరింగ్ అవుట్, ఒక్కసారి మీరు కట్ ఆఫ్ క్లియర్ చేస్తే క్లర్క్లో నెక్స్ట్ స్టేజ్ ఇంటర్వ్యూ లాంటిది ఏమీ లేదు. కాబట్టి వన్స్ యూ క్లియర్ ద కట్ ఆఫ్ you'll be securing a position with the bank. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇవి ఉంటాయి. అవి ఖచ్చితంగా అన్ని బ్యాంక్స్ ఇప్పుడు చేస్తున్నాయి టు మేక్ ష్యూర్ దాట్ క్లర్క్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో దే ఆర్ గుడ్ ఇన్ దట్ లోకల్ లాంగ్వేజ్. సో మెయిన్స్ ఈజ్ యువర్ అల్టిమేట్ ఫోకస్ టు సెక్యూర్ అ పొజిషన్ విత్ ద బ్యాంక్. సో మనం ఓవరాల్ సేఫ్ స్కోర్ మాట్లాడదాం, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ లెవెల్ సేఫ్ స్కోర్ మాట్లాడదాం. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రిడిక్షన్ వీడియో. ఎవరు కూడా రైట్ నో ప్రిడిక్ట్ చేయలేరు, బికాజ్ లాస్ట్ టైం ఉన్నంత కట్ ఆఫ్ వస్తుందా, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంది, క్యాండిడేట్స్ ఎలా పర్ఫామ్ చేశారు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, పర్టికులర్ స్టేట్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎలా పర్ఫామ్ చేశారు, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ దాన్ని డిసైడ్ చేస్తాయి. సో మనం ప్రిడిక్షన్కి వెళ్ళట్లేదు. నౌ వీఆర్ డిస్కసింగ్ మోర్ అరౌండ్ వాట్ షుడ్ బి అవర్ టార్గెట్ ఫర్ యువర్ మార్క్స్, so that you can achieve that score in your actual exam, which will help you to clear the cutoff hopefully. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ టైం మనకి 90 అనేది ఆంధ్ర కట్ ఆఫ్గా ఉంది. సో హియర్ అబౌట్ ఆ కట్ ఆఫ్ గురించే మనం ఈ సేఫ్ స్కోర్ కూడా క్రియేట్ చేసాం. సో ఓవరాల్ లెవెల్లో ఖచ్చితంగా 50% ఆఫ్ ద స్కోర్ అనేది మీకు రావాలి. సో 50% ఆఫ్ ద స్కోర్ రావాలి అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా 50% ఆఫ్ ద స్కోర్ తెచ్చుకుంటే అల్టిమేట్లీ 50% ఆఫ్ ద ఓవరాల్ 200 మార్క్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. సో ఇండివిజువల్ లెవెల్లో చూసుకుంటే రీజనింగ్ 60 మార్క్స్ ఉన్నాయి, క్వాంట్ 50 మార్క్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంది, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంది. సో జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్లో 25 మార్క్స్ గెయిన్ చేయడం అనేది చాలా చాలా టఫ్ థింగ్ టు డూ. సో గివెన్ ద టైం ఫ్రేమ్ మనకి చాలా తక్కువ ఉంది. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేయకుండా ఉంటారో వాళ్ళు ఇప్పుడు కూర్చొని 25 మార్క్స్ సెక్యూర్ చేయడం అనేది చాలా టఫ్. సో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో మాట్లాడాం. 10 మార్క్స్ గెయిన్ చేయడం ఎలా అనేది ఆ స్ట్రాటజీ ఒక మెయిన్ గోల్. సో అదే ఆస్పెక్ట్ తీసుకుందాం. జిఏలో మీకు 10 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 50. సో అవుట్ ఆఫ్ 50 మీకు 10 మార్క్స్ వచ్చాయంటే ఇంకా మీకు మిగిలింది 150 మార్క్స్ to score that 80 or 90 marks to be in that safe zone as per the previous year target. సో జిఏలో 10 మార్క్స్ వచ్చేసాయంటే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 40 మీరు 50% స్కోర్ చేశారనుకుందాం, అంటే 20 మార్క్స్. క్వాంట్లో అవుట్ ఆఫ్ 50 25 స్కోర్ చేశారనుకుందాం. రీజనింగ్ అవుట్ ఆఫ్ 60 30 స్కోర్ చేసామనుకుందాం. సో 30 + 25 + 20 అక్కడికి మన 75 అయింది, ప్లస్ 10 in GA, that is 85. సో 85 with 100% యాక్యురసీతో మీరు స్కోర్ చేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం హాఫ్ మార్క్స్ స్కోర్ చేసిన మిగతా సబ్జెక్ట్స్లో లీవింగ్ జనరల్ అవేర్నెస్ మనం అనుకున్న లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 90 or 90+ ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకా 5 మార్క్స్ వెనకబడి ఉన్నాం. ఎక్కడ మనం గ్రాప్ చేసుకోవచ్చు? సో ఇక్కడ మీరు చిన్న ట్వీక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంగ్లీష్ 20 కాకుండా 20+ గ్రాప్ చేయడానికి మీరు వర్కౌట్ చేయాలి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, 22, 23, 24, వాట్ ఎవర్ ద పాసిబుల్ థింగ్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ లెవెల్. సో 20+ అనేది మీరు ఇంగ్లీష్ టార్గెట్ పెట్టుకోవాలి. క్వాంట్స్, రీజనింగ్, ఈ 2 సబ్జెక్ట్స్లో మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ స్ట్రెంగ్త్ క్వాంట్ అయితే ఇంకో 5 మార్క్స్ అక్కడ గెయిన్ చేయడం ఎలాగా ప్లాన్ చేయండి.
లేదు మీ స్ట్రెంగ్త్ రీజనింగ్ అయితే ఇంకో 5 మార్క్స్ అక్కడ ఎలా గెయిన్ చేయాలో మీరు ప్లాన్ చేయండి. సో ఏదైతే మనం 90 అనుకుంటాం యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, అది గెయిన్ చేయాలి అంటే మీరు ఇప్పుడు వర్కౌట్ చేయాల్సింది ఇంగ్లీష్లో 20+ ఎలా తీసుకెళ్ళాలి, రీజనింగ్ ఆర్ క్వాంట్ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ దాంట్లో ఇంకో 5 మార్క్స్ ఎలా అచీవ్ చేయాలి. అలా కానీ మీరు ప్లాన్ చేసుకోగలిగితే మీరు 90+ ఈజీగా తీసుకెళ్ళచ్చు. సో ఈ స్ట్రాటజీని మీరు మైండ్లో పెట్టుకొని స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ యువర్ మార్క్స్ అండ్ ట్రై టు అచీవ్ దట్ గోల్. సబ్జెక్ట్ లెవెల్లో మీరు టార్గెట్ పెట్టుకుంటే ఓవరాల్ లెవెల్లో అచీవ్ చేయడం ఈజీ. ఓవరాల్ 90 పెట్టేసుకున్నాం, ఎలా అన్నా 90 తెచ్చేసుకుందాం అనేది ఒక స్ట్రాటజీ విచ్ మే వర్క్, మే నాట్ వర్క్. దానికి చాలా సినారియోస్ ఉంటాయి. కానీ ఇండివిజువల్ లెవెల్లో ఎప్పుడైతే మీరు టార్గెట్స్ పెట్టుకుంటారో, నేను ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయగానే నేను అనుకున్న టార్గెట్ దాంట్లో రీచ్ అవుతున్నాను లేదా నాకు అర్థమైపోతుంది. కాబట్టి ఐ విల్ బీ డూయింగ్ దట్ ప్రోగ్రెస్ స్టెప్ బై స్టెప్ విచ్ విల్ గివ్ మీ కాన్ఫిడెన్స్ మూవింగ్ ఇన్ టు నెక్స్ట్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ నేను రీజనింగ్లో 28 చేశాను, నాకు అర్థమైపోతుంది ఓకే ఐ నీడ్ టు పుష్ మై బార్ ఇన్ ద అదర్ సబ్జెక్ట్స్ నేను చూస్తాను. సో దాన్ని బట్టి నా యొక్క మైండ్ సెట్ మారిపోతుంది, నా యొక్క ఎవాల్యుయేషన్ మారిపోతుంది, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను 28 అటెంప్ట్ చేశాను రీజనింగ్లో, నా టార్గెట్ 35 అంటే నాకు అర్థమైంది రీజనింగ్ పేపర్ చాలా టఫ్ వచ్చిందని. రీజనింగ్ టఫ్ వచ్చిందంటే ఎగ్జామినర్ ఇంకో సబ్జెక్ట్ ఏదో ఈజీగా ఇచ్చి ఉండొచ్చు, లేదా ఓవరాల్ పేపర్ టఫ్ ఇచ్చి ఉండొచ్చు. ఈ ఎస్టిమేషన్ కూడా మీకు అర్థమైపోతుంది. ఇది అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు కాన్ఫిడెంట్గా రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ని కూడా మీరు అటెంప్ట్ చేస్తారు. సో ఈ విధమైన స్ట్రాటజీని మీరు మాక్ అటెంప్టింగ్లో అప్లై చేయండి, ఖచ్చితంగా మీరు ఫైనల్ ఎగ్జామ్లో సక్సీడ్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఇంతవరకే. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ కాంటెంట్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిలేటెడ్ కాంటెంట్ కూడా ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.